ముఖేష్, మనం యాన్యువల్ సిలబస్ అంతా చదువుకున్నాం. సో ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు కాబట్టి ఈ బుక్ అంతా చదివారు కదా. ఇందులో ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. యూ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, ఫస్ట్ కావాల్సి ఫస్ట్ లెసన్లో ఈ గేమ్ ఎవరి గురించి చెప్తుందో చెప్పండి. గేయం తెలుగు తల్లి గొప్పతనం గురించి చెబుతుంది. మన తెలుగు ప్రజల గొప్పతనం గురించి చెబుతుంది. వెరీ గుడ్. ముఖేష్, తెలుగు నేల గురించి కవి ఏమని చెప్పాడు? తెలుగు నేల విశాలమైనదని కవి చెప్పాడు. కొత్త ప్రపంచం నిర్మింపగా ముందుకు సాగాలని కవి చెప్పాడు. వెరీ గుడ్, బాగా చెప్పారు. కౌశిక్, తెలుగు తల్లిని గురించి కవి ఏమని వివరించారో చెప్పండి. తెలుగు తల్లి అందమైన చందమామలా ఉందని కవి వివరించాడు. మన తెలుగు నేల, తెలుగు ప్రజలు, మన రాష్ట్రం మనందరి కోరికలు తీర్చే కన్న తల్లి వంటిదని కవి వివరించాడు. తెలుగు నేల విశాలమైనదని కవి వివరించాడు. ఈ క్వశ్చన్ చెప్పండి. తెలుగు తల్లిని అందాల నిండు జాబిల్లి అన్నారు కదా. నిండు జాబిల్లిని చూస్తే నీకు ఏమనిపిస్తుందో చెప్పండి. జాబిల్లి అంటే చందమామ ఎంతో అందంగా ఉంటుంది. చందమామను చూస్తే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది, చక్కని వెలువరిస్తుంది. వెరీ గుడ్. ముఖేష్, నెక్స్ట్ లెసన్లో చెప్పమ్మా. గేయ కథలో బాలుడు ముసలమ్మకు సహాయం చేశాడు కదా. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారో చెప్పండి. ఇంట్లో మా అమ్మ నాన్నలకు సహాయం చేస్తాను. ఇంట్లో కావాల్సిన సరుకులు దుకాణం దగ్గరికి వెళ్ళి కొన్ని తెస్తాను. ఎవరైనా కొళ్ళు లేని వారు ఏం చేస్తా వాళ్ళని రోడ్డు మీద రోడ్డు దాటేటప్పుడు రోడ్డు తీసుకువెళ్తాను. రోడ్డు దాటిస్తా. ఇదే క్వశ్చన్ చెప్పాము. నేను మా ఇంట్లో అమ్మ నాన్నలకు సహాయం చేస్తాను. ఇంట్లోకి కావలసిన సరుకులు దుకాణం దగ్గరికి వెళ్ళి కొని తెస్తాను. ఎవరైనా ముసలివారు కళ్ళు లేని వారు కానీ రోడ్డు దాటేటప్పుడు చేయబట్టుకుని తీసుకువెళ్తాను. ఇది చెప్పు. పాటల్లో మీకు బాగా నచ్చిన సన్నివేశం గురించి మాట్లాడండి. పరమానందయ్య లెసన్లో సార్ చెప్పు. పరమానందయ్య శిష్యులు దొంగల్ని పట్టించే సన్నివేశం నాకు బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది? వారు అమాయకత్వంతో చేసిన పనికి తప్పించుకు తిరుగుతున్న గజ దొంగలు రాజుగారికి దొరికారు. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పమ్మా ముఖేష్. పాటల్లోని చిత్రాల్లో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. సూరి, అన్నయ్య గిరి, అతని మామయ్య సీతి, వెంకి, సూరి ఉన్నారు. ఇదే క్వశ్చన్ అడగచ్చు. ఇంకో క్వశ్చన్. ఈ పాటల్లోని సంభాషణలు ఎవరెవరి మధ్య జరిగాయో, దేని గురించి జరిగాయో చెప్పండి. సూరి, వెంకి, సీతి మధ్య జరిగాయి. పొడుపు కథల గురించి జరిగాయి. కౌశిక్లో చెప్పు. సూరి, అన్నయ్య. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. మీ తరగతిలో బాగా పాటలు పాడేవారి గురించి చెప్పండి. మా తరగతిలో రాము, లత, అనిత చాలా బాగా పాటలు పాడతారు. పాఠ్య పుస్తకంలోని పాటలు, పద్యాలు, దేశభక్తి గీతాలు కూడా పాడతారు. కొన్ని పాటలు మాకు కూడా నేర్పిస్తారు. వారిని మా టీచర్లు ఎంతగానో మెచ్చుకుంటారు. ఇంకో క్వశ్చన్ చెప్పమ్మా. నాదర్ ఏ కళాకారునిగా పేరు పొందాడు? నాదర్ చిన్నప్పటి నుండి పాటలు పాడేవాడు. గురువుల ప్రోత్సాహంతో నాటకాలలో పాత్రలు వేసి పద్యాలు పాడడం నేర్చుకున్నాడు. తర్వాత బుర్రకథ నేర్చుకుని గొప్ప బుర్రకథ కళాకారుడు అయ్యాడు. చెప్పండి ముఖేష్. మీకు తెలిసిన కొన్ని పండుగల పేర్లు చెప్పండి. సంక్రాంతి, ఉగాది, దీపావళి, వినాయక చవితి, రంజాన్, బక్రీద్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, హోలీ. ఇంకో క్వశ్చన్ చెప్పమ్మా. పిల్లలు సెలవు రోజుల్లో ఎక్కడికి వెళ్ళి ఆటలు ఆడేవారో చెప్పండి. నేను సెలవు రోజులలో ఎక్కువసేపు మా ఇంటి కాడ ఆడుకుంటాను. ఇంటి వెనకాల మామిడి తోట,
స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటాము. వెరీ గుడ్. కౌశిక్ మీరు చెప్తాము. సంక్రాంతి, ఉగాది, వేరే క్వశ్చన్ చెప్పు. ఇచ్చిన ఆధారాలతో మీ ప్రాంతంలో ఉన్న ఏరు, నది, చెరువు, కాలువ గురించి 4 వాక్యాలు చెప్పు. ఏరు వేగంగా ప్రవహిస్తుంది. ఏరు ప్రవహిస్తుంది. ఏరు నీటితో నిండుగా ఉంది. మా ఊరి ఏరు ఏడాది పొడవునా నీటితో ఉంటుంది. మా ఊరి ఏరు వెళ్ళ కలుషితం కాకుండా కాదు. ఈ క్వశ్చన్ కూడా చెప్పమ్మా కౌశిక్. మేకపిల్లకు గాలి ఏమని హితబోధ చేసింది? తనను రక్షించమని మేకపిల్ల గాలిని కోరింది. మనం ఎవరికైనా సాయం చేస్తే మనల్ని వారు ఆపదలో కాపాడతారని, అందరితో మంచిగా ప్రవర్తించమని హితవు చెప్పింది. ఇది కూడా చెప్పు. మీరు ఎప్పుడైనా అమ్మ వద్దన పనులు చేశారా? ఏం పనులు చేశారు? నేను మా అమ్మ మాట వింటాను, చెప్పిన పని చేస్తాను. కానీ ఒకసారి మా అమ్మ వద్దని చెప్పిన వానలో ఆటలు ఆడాను. అప్పుడు నాకు జలుబు చేసింది. అప్పుడు వెళ్ళి అమ్మ చెప్పింది చేస్తాను. వెరీ గుడ్. బాగా చెప్తారు. మీ ఇద్దరు కూడా చాలా బాగా చెప్తారు. వెరీ గుడ్. 1, 2 తప్ప అన్నీ బాగా చెప్తారు. వెరీ గుడ్ మ్యామ్. ఎన్నో సిలబస్ కంప్లీట్.